ఏంటి ప్రాబ్లం? నిన్న హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఈసారి ఇంటికి రమ్మన్నారంట. అక్కడ నీ కొడుకు ఫుల్గా కొట్టేస్తున్నాడు మామయ్య. నేను వాటర్ తెచ్చేలోపు క్వార్టర్ తాగేశాడు. ఆమ్లెట్ లేట్ అయితే నన్ను తినేసేలా ఉన్నాడు. నేను చెప్పానని చెప్పకుండా నువ్వు ఉండు. రేయ్, రమణ, ఏంట్రా తాగుతున్నావా? హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందా? ఏంటి విషయం? మనవని చూడటం అయింది, ఈసారి కొడుకుని చూడాలంట. మరి వెళ్ళరా. ఏం తెలియదు, తలుపులు వేసేస్తున్నారు అక్కడ. అయితే తలుపులు బద్దలు కొట్టరా, కొడుగ్గా నీకు ఆ హక్కుంది. అట్నా? నువ్వు మాత్రం కిటికీ నుంచి చూస్తూ కూర్చో, మేము తలుపులు బద్దలు కొట్టేసుకుని వచ్చేస్తాం. అన్నం వద్దంటే రోజంతా ఆకలితో ఉంటాడంటారు, కానీ అమ్మను వద్దంటే మాత్రం జీవితంతా ఏడుస్తూ ఉంటాడు. ఆవిడ వదిలేసింది కానీ ఏ మాత్రం వదలట్లా. ఇప్పుడు మన ఎల్లంగానే ఎత్తేసుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావా? ఎందుకు? గుంటూరు వచ్చినప్పుడు గుర్తెట్టుకున్నాం. సిటీకి వచ్చి సైడ్ చేసి ఎవరు పెంచారు? ఏంటి ఆవిడ కదా పెంచాల్సింది. మీరే అన్నారు కదా సార్, మీ అమ్మది మీరు లవ్ స్టోరీ. ఇందాక ఆవిడ సీరియస్ కింద చూస్తూ ఈ చెత్త అంతా క్లియర్ చేయాలి అని చూసావా? ఎవరనుకున్నా చెత్త అంటే మనమే. ఇప్పుడు చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీరేస్తాం మరి కొట్టంగా. రావణ్ గారు, నీ లైఫ్ మెరుకులు రా బాబు. అమ్మకు అక్కర్లేదు, నాన్న గుర్తురాడు. బయటికే పేరుందండి, లోనంతా అంతే. ఎలగట్లా మన బతుకులాగే. నా పెళ్ళాన్ని నన్ను ఎందుకు వదిలేసిందో నాకు తెలుసు, కానీ మీ అమ్మ నిన్ను ఎందుకు వదిలేసిందో నీకు తెలుసా? ఇప్పుడు సత్యం గారు, ఇదిగో సత్యం గారు, ఆవిడ వదిలేస్తే నేనేం చేయాలి? వెళ్ళి బద్దలు పట్టిన ఫర్నిచర్ తిరిగిచ్చేసి అమ్మా నన్ను ఎందుకు వదిలేసావమ్మా చెప్పమ్మా అని అడిగితే ఆవిడని చెప్పేస్తా. నా చేయట్టుకొని పట్టు చీర కట్టుకొని తిరిగి వచ్చేస్తా. గ్యారెంటీ ఉందా? మొదలెట్టేశాడండి పాట. ఆవిడ కొడుతుంది, ఈయన బాధపడతాడు. ఏడ్చే ఛాన్స్ కూడా ఇవ్వమని రావణ్ గారు మాత్రం రోడ్డుకి లాగేశాడు. మన లైఫ్ కి సెట్ అయ్యి మంచి క్యాప్షన్ దొరికిందిరా. కిటికీల నుంచి చూసే నాన్న, తలుపులు వేసేసి అమ్మ, వీధుల్లో తిరిగే కొడుకు. నువ్వేంది గరిటెట్టుకోండి, నన్ను మళ్ళీపోయింది వాసన చూడటానికి. మిరపకాయ అందుకే పక్కన నెట్టింది. ఏంది అడిగేది? ఆవిడ చేసింది మోసం, నువ్వు చేసిన త్యాగం. ఆవిడ చేసిన త్యాగాలు ఇచ్చి చెప్పనా నీకు? ఇంటి గుండె అయిపోద్ది. ఒక అర్థం లేని పెళ్లి, చెయ్యని సంసారం, కనని కొడుకు, అవసరం లేని పదవి, ఇవన్నీ ఎవరి కోసం చేసింది? రాముడు రాజులో ఉండాలని. అప్పుడు అర్థమే సావలా. మట్టిపోరు కదా. నువ్వు తెలుసున్నా తెలియకున్నావు, ఆవిడ దేవతే. ఆవిడ ఉన్న చోటు గుడే. రేపు ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుందని చెప్తాం. ప్రసాదం సరిగ్గా దేవుడు ఎరుగు. నీకు పువ్వు పెట్టేవాడు కూడా ఎవడుండడు. ఇంకోసారి చెప్పచ్చు. నువ్వు నా కొడుకు.
చూడటానికి ఏడిపిస్తావా? అమ్మ కొడుకును వదలాలంటే చచ్చిపోవాలరా? ఈ మాట వింటానికి ఇంకో 5 ఏళ్ళు లేట్ చేసినా పర్లేదా? ఆవిడ మాట్లాడుతుంటే చెవులు కనపట్ల ఒళ్ళు మొత్తం కనపడగానే గొడవపడని చాలా అనుకున్నా. ముట్టుకోగానే దెబ్బ కన్నీ మర్చిపోయా. చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం